ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనము తెలుపుచున్నాము. దేవుని మహాకృపను బట్టి గడిచిన భాగములో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనం వరకు చదువుకొని, అందులో 14వ వచనములో మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం. ఈ రోజు కూడా మనము ఈ యొక్క వచనములో రెండవ భాగం చూసుకుని మనం ముగించుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వరకు ఒకసారి మనము చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలండి ప్రియులారా, మనము గడిచిన కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా వెలుగుగా ఉన్నాడో అనే విషయం గురించి మనం చూసుకున్నాం. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు అంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభులు వారు చెప్తున్నారు. ప్రియులారా, యాక్చువల్లీ ఇక్కడ మనం గమనిస్తే ఎలాంటి వారిని చూచి ఆయన మాట చెప్తున్నాడంటే, ఆయన అప్పుడు కొండ మీద ప్రసంగంలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులను జన సమూహమును ఉద్దేశించి ఆయన మాట చెప్తున్నాడు. అంటే పైన చాలా విషయాలు చెప్పిన తర్వాత ఈ విషయం అంతా, ఈ క్యారెక్టర్ అంతా మీరు విన్నటువంటి వారికి చెప్తున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని, మీరు లోకమునకు వెలుగు ఉన్నారని చెప్తున్నాడు. ప్రియులరా, యాక్చువల్లీ ఆయన యొక్క ఉద్దేశం ఏమి అని మనం చూసినప్పుడు, ఆ ఉపదేశం అంతా పరలోక రాజ్యములో ప్రవేశించే దాని కొరకైనటువంటి ఒక గొప్ప ఉపదేశంగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ పట్ల కానీ, ఇదిగో ఈ అంత్యకాలంలో అనగా ఈ 2000 సంవత్సరములో ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు అందరి పట్ల ఆయనకున్నటువంటి యొక్క ఉద్దేశం ఏమని మనం చూచినప్పుడు, ప్రియులారా, ఈ లోకము చీకటిగా ఉంది, నా నామమునందు విశ్వాసం ఉంచి నన్ను వెంబడించే దాని కొరకు మీరు వస్తున్నారు, కావున మీరు ఈ లోకమునకు ఎలాగ ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. సో ఫస్ట్ మనం ఎలా ఉండాలి అనే దానికంటే ఈ లోకం ఎలాగా ఉంది, అలాగే ఈ లోకంలో ఎటువంటి పరిస్థితి నుంచి మనం వచ్చున్నామనే విషయం ఫస్ట్ మనం గ్రహించాలా. చూడండి, దాని గురించి మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 19 వచనం వరకు చదువుకుందాం. లోకం ఎలాగా ఉంది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే అన్యజనులు ఎలా ఉన్నారో మీరు అలాగా ఉండకూడదని చెప్తున్నాడు. ఓకే, అన్యజనులు ఎలా ఉన్నారు వాస్తవానికి? వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇప్పుడు ఈ లోకం ఎలా ఉంది, ఎలాంటి లోకం మధ్య మనల్ని వెలుగా ఉండమని చెప్పాడంటే, సో లోకం ఎలా ఉన్నదంట, వారైతే అంధకారమైన మనస్సు గల వారై, వాళ్ళ మనసు ఎలా ఉందండి, చీకట్లో ఉంది, చీకటిగా ఉంది. నెక్స్ట్, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత, అప్పుడు వాళ్ళ హృదయము కఠినముగా ఉంది, వాళ్ళలో ఉన్నది ఏముందంటే ప్రియులారా, అజ్ఞానమే ఉంది. ఇప్పుడు లోకములో ఇంత టెక్నికల్, ఇంతంత డెవలప్మెంట్ మనకు కనిపించిన దైవికమైన విషయంలో మనం చూసినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఎలా ఉన్నారంటే హృదయములో కఠినము, వారికి ఉన్నటువంటి మనస్సు, వారికి ఉన్న జ్ఞానం అంతా అజ్ఞానంగా ఉంది ప్రియులారా. అందువల్ల వాళ్ళ పరిస్థితి ఏమంటే, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. సో అప్పుడు కంప్లీట్ గా లోకమంతా ఎలా ఉందంటే చీకటిలో ఉంది. దేవుడిచ్చే జీవమును పొందుకునేటువంటి పరిస్థితులు లోకము లేదు. నెక్స్ట్ చెప్తున్నాడు, వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వముతో అప్పగించుకొనిరి. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు దర్జాగా చేస్తున్నారు, కానీ సిగ్గు లేకుండా చేస్తున్నారు. ఏమండి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో చేస్తున్నారండి. దేవుని దృష్టికి ఇవన్నీ హేయముగా, అది ఒక నీచమైనది, అది ఒక అపవిత్రముగా ఉంది. కానీ వారు సిగ్గు లేకుండా చేస్తున్నారు,
అత్యాశతో చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటివన్నీ దేవుని దృష్టికి లోకం ఎలా ఉందంటే చీకటిగా ఉంది. ఓకేనా? ఇప్పుడు అటువంటి లోకం మధ్య ప్రభు మనం ఏం చెప్తున్నాను తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఓకేనా? సో దీంట్లో ఆయన ఆ మాట చెప్పడంలో గల విషయం చూస్తే చాలా అర్థం ఉందండి. ముఖ్యముగా మనకు ఒక రెస్పాన్సిబుల్, ఒక గొప్ప బాధ్యతను ఆయన మనకు గుర్తిస్తూ అలాంటి జీవితం జీవించమని చెప్తున్నారు ప్రియులారా. ఏమంటే ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క ఇలాంటి మాటలు మనకు ఈ లోకం చీకటిగా ఉంది, మీరు వెలుగుగా ఉండాలంటున్నాడంటే అది మనకు ఎలా, ఆ వార్త మనకు దేన్ని బయలుపరుస్తుంది అని మనం చూస్తే ప్రియులారా, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాటలను మనము మన మనసులో పదిలపరచుకునేటువంటి ఒక జాగ్రత్తను కలిగింపజేస్తా ఉంది. చూడండి, ఆయన పెదవులు విప్పి మాట్లాడుతున్నాడు, వారు దాన్ని వింటున్నారు. ఇప్పుడు వినేవాళ్ళు ఏం చేయాలా? బైబిల్లో ఏమండి, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అంటే, ఇప్పుడు ఆయన చెప్తున్న మాటను ఏం చేయాలా? సంఘం వాళ్ళు, విశ్వాసులు, ఆయన వెనక వస్తున్నటువంటి వారందరూ, ఇప్పటిదాకా ఉన్నటువంటి వారందరూ ఏం చేయాలండి? దాన్ని వినాలి. విని ఏం చేయాలి? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అదండి పరిస్థితి. నా యందు మీరును మీ యందు నా మాటలు ఎలా ఉండాలా? నిలిచి ఉండాలని చెప్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు ఆయన లోకం ఇలా ఉంది, మీరు వెలుగుగా ఉన్నారు అని చెప్పి ఆయన ఇంకా అనేకమైన మాటలు చెప్పాడండి. సో ఆ చెప్పి నా యందు మీరు ఉండాలి, మీ యందు ముఖ్యంగా ఏముండాలి? నా మాటలు మీలో ఏం చేయాలి? మీరు నిలుపుకోవాలా. సో వెలుగుగా ఉండాలంటే ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? ఓకేనా? అలాగే చెప్తాడు, ఈ కొండ మీద ప్రసంగం అంతా మొత్తం చెప్పి 7th చాప్టర్లో ఎండ్ చేస్తాడు ఆయన. 5వ అధ్యాయంలో ప్రారంభించి 7వ అధ్యాయంలో ఆయన ముగించేటప్పుడు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చూసారా? ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాటను వినేటువంటి వారు విని వాటి ప్రకారం గైకొని జీవించేవాడు ఎలాంటి వాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. సో బుద్ధిమంతుని పోలి ఉండాలంట మనం. ఓకేనా? అలాగనే మనం చూస్తే ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలాంటి వ్యక్తుల మధ్య ఎలాంటి వారంగా జీవించాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనం వరకు. ఫిలిప్పీ 2:14 నుంచి 16 వరకు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, చూడండి, లోకము చీకటి అంటే చీకటిలో ఎన్ని క్వాలిటీస్ అంటే ఈ లోకము మూర్ఖులుగా ఉన్నారు. ఓకేనా? ఏమంటున్నాడు? మూర్ఖమైన వక్రజనము మధ్య. ఓకేనా? అలాంటి వారి మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సో లోకం ఇలా ఉంది, కానీ మీరు ఏం చేయాలంటే ఏమండి? అనింద్యులను, నిరపరాధులను, నిష్కలంకులను, దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయాలంట. నెక్స్ట్ చెప్తున్నాడు 16లో, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూసారా? ఇలాంటి జనముల మధ్య ఇప్పుడు మనం లోకమునకు వెలుగుగా ఉండాలంటే ఎట్లా కదా మనం వెలుగుగా ఉండగలుగుతామంటే ఆయన వాక్యాన్ని మనము వినాలా, మనసులో నిలుపుకోవాలా, ఆ ప్రకారం గైకొని జీవించాలా, ఆ వాక్యాన్ని చేత పట్టుకోవాలా. అది ఎంత బాగా చెప్తున్నాడు. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా పిల్లారా? పరలోకంని దేవుడు చూచి లోకాన్ని పరిస్థితి చెప్పేస్తాడు. లోకం మధ్య ఆయన కుమారుని యొక్క వాక్యమును విన్నటువంటి వారు ఎలా ఉండాలంటే జ్యోతుల వలె వెలిగించబడినటువంటి వారుగా ఉండాలా. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తాలంటే ఆయన ఒక రిజల్ట్ ని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విషయం బాగా గమనిస్తే ప్రియులారా, ఏమండి, మనం అంట ఈ లోకానికి
వెలుగుగా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు మనస్సు చీకటిగా ఉంది, కఠినముగా ఉంది. అజ్ఞానంతో ఉన్న వారి మధ్య మనం ఎలా ఉండాలంటే ఒక గొప్ప వెలుగులాగా మనం ఏం చేయాలా ప్రియులారా, ప్రకాశించేటువంటి వారంగా ఉండాలి. ఇప్పుడు మనం చదివాం చూసారా, ఫస్ట్ మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనం వరకు. ఈ 3 వచనములో 4 ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడండి. ఓకేనా? అది మనం బాగా మన మైండ్ లో తీసుకుని మెడిటేట్ చేస్తేనే ఖచ్చితంగా మనం వెలుగుగా ఉండగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16లో 4 విషయం చెప్తున్నాడు. ఏమని చదవండి అది ఒక్కొక్కటిగా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఫస్ట్ పాయింట్, మనము లోకమునకు వెలుగుగా ఉండాలి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. రెండవ విషయం ఒకటి చెప్తున్నాడు, కొండ మీద ఉండే పట్టణం అంట అది మరుగుగా ఉండదు. మూడవది, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది ఇంట నుండి వారికి అందరికి వెలుగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. చూసారా, మనుషులు ఏం చేస్తున్నారు, దీపం వెలిగించి అది కొంచెం కింద పెట్టకుండా ఏం చేస్తారంటే అందరికి వెలిగించేదానికి దీపం స్తంభం మీద ఏం చేస్తారంట, పెడతారు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఓకేనా? ఇప్పుడు మనం బాగా గమనించాలి ప్రియులారా, 4 విషయాన్ని ఇప్పుడు మనం బాగా క్లియర్ గా ధ్యానం చేయాలి. ఇప్పుడు 4 విషయంలో మనం పర్ఫెక్ట్ గా ఉండాలంటే మొదటి పాయింట్ ఏమంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. ప్రియులారా, ఇప్పుడు గడిచిన భాగములో మనం వెలుగుగా ఉండేదానికంటే ఫస్ట్ యేసుక్రీస్తు ఎలాగై లోకమునకు వెలుగుగా ఉన్నాడు అని మనము చూసుకో. ఎందుకంటే యోహాను 8:12 చెప్తాడు కదా, నేను లోకమునకు వెలుగుగా ఉన్నాను, నా యొద్దకు వచ్చేవాడు ఏం చేస్తారంట, చీకటిని వెంబడించక జీవపు వెలుగు కలిగి నడిచి చెప్పారు కదా. ఇప్పుడు ఎంతమంది యేసుక్రీస్తు గురించినటువంటి వెలుగు విషయమై గత కాలంలో మనము చూసుకున్నాం ప్రియులారా. అది ఏమేమని మనం దగ్గర 15 విషయాలు మనం చూసుకున్నాం ప్రియులారా. సో ఫస్ట్ మనం అది గ్రహించకపోతే యేసు ఎలా దేనిలో ఆయన వెలుగుగా ఉన్నాడని మనటువంటి విషయం మనం ధ్యానించక దాన్ని మన మనసులో పెట్టుకోలేదనుకునే ప్రత్యేకతను ఖచ్చితంగా మనం ఎలాగ వెలుగుగా ఉండగలమో వెలుగుగా ఉండలేం. ఎందుకంటే తండ్రి యొక్క వెలుగును క్రీస్తు ప్రకాశింపజేశాడు. క్రీస్తు యొక్క వెలుగు ఏమని గ్రహిస్తేనే కదా, మన మనసులో పెట్టుకుంటేనే కదా మన వెలుగుగా దేవుని ప్రకాశించేదానికి. 15 విషయాలు చూసుకున్నాం ప్రియులారా. అలాగనే ఈ యొక్క లోకమునకు, ఈ యొక్క భూలోకమునకు మధ్య మనము ఒక గొప్ప వెలుగును ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన సృష్టిలాగా మనం ఏమవ్వాలి ప్రియులారా, మనము జీవించే విధంగా ఉండాలి. అందుకే అనేక విషయాలను చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు ప్రియులారా. ఇక రెండవదిగా మనం ఇంకొక విషయం మనం బాగా గమనించాలి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో 2వ భాగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. చూసారు, 2వ పాయింట్ గా కొండ మీద ఉన్న పట్టణం ఒక ఎగ్జాంపుల్, అది మరుగై ఉండనేరదు అని చెప్తున్నాడు ప్రియులారా. ఏమంటే ఇది ఆయన పోల్చడంలో మనం గ్రహించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ఉపదేశం విని ఆ పరలోక రాజ్యములో ప్రవేశింపదగ్గ ఆ గుణాతిశయం అంతా, ఆయన బోధంతా మనం వింటున్నామో అప్పుడు చెప్తున్నాడు, కొండ మీదనున్న పట్టణం ఏం కాదంట, అది ఆటోమేటిక్ గా మరుగు కానేరదు. అంటే యేసుని ఎప్పుడైతే మనం పొందుకొని ఉన్నామో, ఆయన మాటలు ఎప్పుడైతే మనం విని మన మనసులో పదిలపరుచుకుంటున్నామో ప్రియులారా, అప్పుడు మనం ఎలాంటి వారముగా ఉంటున్నామంటే ఒక పర సంబంధమైనటువంటి వారముగా, ఒక ఉన్నతమైనటువంటి స్థలమునకు చెందిన వారముగా, ముఖ్యముగా పర సంబంధమైన పిలుపునకు మనము అర్హులైనటువంటి వారముగా ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే కొండ మీదనున్న పట్టణం ఎలాగ మరుగు కాదో, పర సంబంధమైనటువంటి పిలుపుల పాలి భాగస్వాములు మనము, పర సంబంధమైనటువంటి జీవితం మనము
జీవించేటువంటి విధంగా ఉండాలి. అంటే ఒక ప్రత్యేకత కనబడాలని చెప్తున్నాడు ఆయన లైఫ్ స్టైల్లో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నికోదేము ఒక పరిసయుడు. అనేక పరిసయులు యేసుక్రీస్తుని రిజెక్ట్ చేశారండి. అయితే ఈ నికోదేము యేసులో ప్రత్యేకంగా ఏమి ఈయన చూశాడు, పరిశీలించాడని చూస్తే ప్రియులారా, చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము 1-2 వచనములో అనేకులు చూడలేని పరిసయులు ఈయన ఒక కోణంగా యేసుని చూస్తున్నాడు. యోహాను 3:1-2. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏమంటున్నాడు? నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. చూసారా? చూడండి, ఎంతో మంది బోధకులు ఉన్నారండి సమాజ మందిరంలో వెళ్ళి బోధించే బోధకులు. అది పరిచయుల తెగవలో ఉన్నారు, సద్దుకైల తెగవలో ఉన్నారు, తర్వాత ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. ఓకేనా? సో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నా కూడా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది బోధకులు ఉన్నా కూడా, ఈయన ఎలాంటి బోధకుడు అని చెప్తున్నాడంటే ఆయన చదువు మళ్ళీ ఇంకోసారి 2వ వచనము. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని. అదండి, ఈ మాట ఆయన ఎందరినో వాళ్ళని చూసి చెప్పలా. అయితే ఆయన ఎందుకంటే ఈయన కూడా ఒక బోధకుడు, ఈయన కూడా ఒక పరిచయుడు ప్రియులారా. నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అనియో మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే నువ్వు ప్రభువా, నువ్వు ఇతరులటువంటి బోధకుడు కాదయ్యా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చినంటే ఒక ప్రత్యేకతను ఆయన గుర్తించాడు. ఆయనను గొప్పతనంతోనూ ఆయన ఒక తేడాను చూస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆ రీతిగా ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క స్పీచ్, ఆయన యొక్క పరిచర్య విధానము, ఆయన చేసిన అద్భుతములు, ఇలాంటివి ఈయన ఒకటే కాదండి ప్రియులారా. చాలా మంది కూడా దాన్ని ఏం చేస్తారని తనని చాలా ఆశ్చర్యపడ్డారు ప్రియులారా. సో అలాగానే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు తెలుసా? ఈరోజు పరమునకు చెందినటువంటి వారంగా చేశాడా లేదా అంటే, ఏమండి, పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి చెందినటువంటి రాజ్య పౌరులుగా మనకు పౌరత్వమును దేవుడు ఇచ్చాడు యేసుక్రీస్తు మూలంగా. సో దానికి సంబంధమైనటువంటి జీవితం జీవించాలని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కొండ మీద ఉండు పట్టణము అది ఎలాగైతే మరుగై ఉండనేరదో, అలాగా ఉన్నతమైన పిలుపును పొందిన మనము ఉన్నతమైనటువంటి జీవితమును జీవించే విషయం మనం ఏం కాకూడదు, మరుగు కానేరదు, అలాగా ఉండకూడదు అని చెప్తున్నాడు ప్రియులారా ఆయన. ఓకేనా? ఇక 3వదిగా ఆయన ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనం ఏం చెప్తున్నాడు ఆయన? దీపస్తంభం గురించి చెప్తున్నాడు. చూడండి, దీపం గురించి. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఎంత మంచి మాట చెప్పాడు చూసారు ఆయన. ఏమండి, ఒక దీపమునంతా వెలిగించి అది ఏం చేయరండి, అది కొంచెము కింద పెట్టరు కానీ, కొంచెము కింద పెట్టరంట. ఇంట నుండి వారందరికీ, అంటే మనుషులందరికీ వెలుగుచ్చినట్లుగా ఆ దీపాన్ని ముట్టించి ఏం చేస్తారండి, దీప స్తంభం మీద పెట్టి అందరికి ఏం అవ్వాలి, వెలుగిచ్చే విధముగా ఉండాలంటే, ఇప్పుడు యేసు యొక్క జీవితం ఎలాగైతే మనుషులందరికీ వెలిగించేటువంటి విధముగా, చీకటిని తొలగించేటువంటి విధముగా ఉండిందో, సేమ్ అలాగానే మన జీవితం కూడా మనుషులందరికీ ఎలా ఉండాలంటే వెలుగిచ్చేటువంటి ఒక ప్రకాశమానమైనదిగా ఉండాల. ఒక ఉదాహరణకు చూస్తే ప్రియులారా, ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి వారందరి జీవితం ఈరోజు మనకి ఎంత ఒక ప్రకాశంగా ఉంది. అందుకే చెప్తాడు కదా పౌలు, చక్కగా చెప్తాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తాను చూడండి. యాక్చువల్లీ 11వ అధ్యాయంలో ఏబేల్ మొదలుకొని అనేక నీతిమంతులు విశ్వాస వీరుల గురించి చెప్పేసి తర్వాత చెప్తున్న మాట 12వ అధ్యాయం 1వ వచనం హెబ్రీ. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. చాలు,
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఏమవుతుంది ఇది అంటే ఎక్కడ చూసినా వారి జీవిత విధానం అన్నది మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రియులారా. ఇప్పుడు ఈ లోకములో మనుషులకు మేఘం ఎలా అయితే కంప్లీట్ గా ఆవరించి ఉన్నదో అలాగే దేవుని బిడ్డలకు నిజమైన ఆత్మీయులకు పూర్వం ఉన్నటువంటి దేవుని భక్తుల యొక్క సేవకుల యొక్క జీవితం ఎలా ఉందంటే మేఘంలో కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఆవరించి ఉంది. ఆ రీతిగా ప్రియులారా పాత నిబంధన గాని అలాగనే మనం కొత్త నిబంధన గాని ఎంతో మంది జన్మించారు, జీవించారు, మరణించారు. కానీ వారందరి జీవితం ఈ రోజు వరకు కూడా మనకు ఎంత ప్రకాశమానంగా ఉంది. మన జీవితంలో ఎన్నో సందర్భములు వాళ్ళ జీవితం మనకి ఎంత పాఠముగా ఉంది, మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంది. ఒక వైరాగ్యం కలిగించే విధంగా ఒక నిబంధన చేసుకునేటువంటి విధంగా ఉందా లేదా ప్రియులారా. చూడండి మొదటి మనిషి నుంచి కూడా ఎంత గొప్పగా. ఇప్పుడు చూడండి వాస్తవానికి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు జీవంతో లేరు, కానీ వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఎంత మనకు ఇంపార్టెంట్ లెసన్ ఇచ్చేటువంటి విధముగా ఒక లైటింగ్ గా ఉంది కదా. హేబెల్ తీసుకోండి, మొట్టమొదటి మరణమును చెందినటువంటి వ్యక్తి హేబెల్. ఆయన ఇచ్చిన అర్పణ విషయంలో ఆయన ఈ రోజుకి ఒక మంచి లైట్ గా ఒక వెలుగుగా ఉన్నాడు ప్రియులారా. అలాగే మనం గమనిస్తే హానోకు యాక్చువల్లీ ఇంకా మనం హానోకు చూస్తే దేవునితో నడిచిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఓకేనా, దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడండి ఆయన చూసి. నోవాహును చూస్తే ఆయన దేనికండి నీతిమంతుడుగా తన తరములో ఆయన ఎలాంటి వాడు నిందారహితుడుగా ఉన్నాడంట. అబ్రహాం చూస్తే విశ్వాసమునకు తండ్రిగా ఉన్నాడు ప్రియులారా. అలాగనే యోసేపును చూస్తే పాపమును జయించినటువంటి వ్యక్తిగా, దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా, దేవుడు కార్యం చేసేంత వరకు ఓపిక కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మీరు మోషేను చూస్తే ఆయన ఎంత గొప్ప సాత్వికుడిగా చూస్తున్నాము, అలాగనే ఎంత గొప్ప నాయకత్వం కలిగినటువంటి వ్యక్తిగా చూస్తున్నాము, ఎంత గొప్ప త్యాగశీలి ఆయన. దానికి ఎంత ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంట కంటే దేవుని ప్రజలతో క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం అని ఆయన ఏం చేసుకున్నాడండి. ఎంత గొప్ప ఒక విషయం ఆయన మనకు ఒక వెలుగుగా ఉన్నాడు ప్రియులారా. అలాగని యెహోషువ చూస్తే ఎంత గొప్ప నాయకత్వము, ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప వీరుడు, ఎంత గొప్ప నమ్మకం నిరీక్షణతో మోషే తర్వాత ఆయన అందరికి వచ్చేసి ఆ ల్యాండ్ అంతా ఏం చేశాడు ప్రియులారా, ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు కదా. సో నెక్స్ట్ సమయం చూసుకుంటే ఆయన ఎంత గొప్ప ఒక జడ్జి లాగా ఉన్నాడండి, మంచి నిజాయితీ గల వ్యక్తిగా ఉన్నాడు ఆయన ప్రియులారా. అదే అడుగుతాడు కదా ఇజ్రాయెల్ జనాంగంతో, నేను ఎక్కడైనా నేను మిస్యూజ్ అయ్యానా, మిస్యూజ్ చేసుకున్నాను అన్నాడు. అలాంటి దావీదుని చూస్తే ఎంతో గొప్ప మంచి నమ్మదగినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. తర్వాత వచ్చే రాజులందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ గా దావీదు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మనం యోబుని తీసుకుంటే ఎంత ఒక సహనమైనటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఈ షాద్రాక్, మేషాక్, అబేద్నగో, దానియేలు వీళ్ళందరూ ఎంత గొప్ప విశ్వాస వీరులు. అలాగనే హోషేయను చూస్తే మనం ఎంత వైరాగ్యవంతుడు దేవుని యొక్క విషయంలో, విగ్రహాలను ధ్వంసం చేసే విషయంలో. నెహెమ్యా ఎంతో గొప్ప వైరాగ్యవంతుడు అండి, పట్టణమును కట్టేటువంటి విషయంలో. ఇలాగ మనం చూస్తే జాన్ ద బ్యాప్టిస్ట్ అండి, ప్రభువు మార్గంను సరళం చేసేదానికి ఎంతో గొప్ప కార్యంగా ప్రత్యేకించుకున్నాడైనా. తర్వాత యేసుక్రీస్తుని చూస్తే మనం అన్నిటికంటే ముఖ్యముగా అదే హెబ్రీ పత్రిక 12:1 వీళ్ళందరినీ ఒక పక్కన చెప్పి చెప్పిన నెక్స్ట్ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూచుచు మనం ఏం చేయాలి, జీవించాలంట. పరుగులో ఓపికతో పరుగు పందెంలో ఓపికతో మనము పందెం మందు పరిగెత్తాల. అలాగనే అపోస్తులు చూస్తే ప్రియులారా ఎంతో గొప్ప హతసాక్షులు అయ్యారు ప్రియులారా మనం వీళ్ళందరిని చూసినప్పుడు. సో ఇప్పుడు వీళ్ళందరి జీవితంలో మనం ఏమవుతున్నాం, మనము ప్రకాశించబడుతున్నాం కదా ప్రియులారా. ఆ రీతిగానే చెప్తున్నాడు ప్రియులారా, దీపం వెలిగించి కొంచెం కింద పెట్టకూడదు, ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చటకి దాన్ని దీప స్తంభం మీద పెట్టాల. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే మనుషులందరూ కూడా ప్రకాశించబడే విధంగా ఉండాల. ఓకేనా. సో వాళ్ళ జీవితము మనల్ని ఎంత ప్రకాశింప చేస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పటికీ లేదు, వాళ్ళు జీవంతో లేరు, కానీ వాళ్ళు జీవించిన జీవిత విధానం మనకి ఎన్ని విషయములు మనకి ఏమవుతుందండి, గొప్ప వెలుగుమయంగా ఉంది ప్రియులారా. ఓకేనా. అలాగనే మనం కూడా
వెలుగులో జీవించాలా, వెలుగై జీవించాలా, ఇతరుల మనుషులను వెలుగు మధ్యలోకి మనం ఏం చేయాలా, నడిపించే వాళ్ళంగా ఉండాలా. ఇప్పుడు చదివాం కదా ఏమండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో పౌలు ఎంత మంచి మాట చెప్తాడు చూడండి. ఫిలిప్పీ 2:16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూసారా, అంటే నేను పడిన ప్రయాస నా వలన అనేకులు ప్రకాశింపబడాలి, ఆ వెలుగులో నడవాలని నేను పడిన ప్రయాస ఏం కాలేదు, నిష్ప్రయోజనం కాలేదు. అంటే దాని అర్థం ఏమంటే ఈయన మాత్రం వెలిగేది కాదు, ఈయన అనేకులు వెలుగు మార్గం నడిపించినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. అదే మంచి ఇంకో మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 12 వరకు ఆయన ఎంత గొప్ప వెలుగుగా ఉన్నాడు చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 5 నుంచి 12 వచనం వరకు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ఎంత గొప్ప! ఎదుటి వారిలో జీవము కార్యసాధకం అవ్వాలంటే వాళ్ళలో మరణము కార్యసాధకం అవుతానంటే అప్పుడు ఆయన ఎంత గొప్పగా తాను జీవించేదే కాకుండా తనలో యేసు యొక్క వెలుగును ప్రకాశింప చేసేదే కాకుండా అనేకులు అలాగా ప్రకాశింప చేసే విధముగా జీవించాడు. చూసారా, అదేనండి ప్రభువు చెప్పిన రకమైన జీవితం. ఆయన తనలో ఉన్న వెలుగును దాచలా, అనేకులకు మనుషులకు ఇంట నుండి వారందరికంటే ఏమండి అందరికి వెలిగించేదాని కొరకు దీపస్తంభమును వెలిగించి దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెట్టి అనేకులకు వెలుగుగా చేశాడు. సో ఆ రీతిగా ఇది కదండి ప్రకాశం అంటే, ఇది కదండి వెలుగుమయమైనటువంటి జీవితం అంటే పిల్లలు. మూడవదిగా మనము అలా జీవించాల. ఇక 4వ పాయింట్ ఏం చెప్తున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు 4వదిగా ఏం చేయాలి, మనము మనుషుల ఎదుట మనము చేసేటువంటి సత్క్రియలను కనుపరచాల. అప్పుడు మనుషులు చూసి దాన్ని ఏం చేస్తారంట, పరలోకమందున్న తండ్రిని చూసి వాళ్ళు ఏం చేస్తారు ప్రియులారా, మహిమపరుస్తారంట ప్రియులారా. ఓకేనా, ఇది 4వదిగా మనము నెరవేర్చే వారంగా ఉండాలి. ఏమంటే చూడండి, మనం మంచిగా మాట్లాడితే సరిపోదు, లేదంటే మంచిగా మన ఉద్దేశం మంచిదిగాను మన ఆలోచన మంచిదిగా ఉంటే సరిపోదు ప్రియులారా. మన కార్యములు ఎలా ఉండాలా, సత్కార్యములుగా ఉండాలా. మనం సత్క్రియలు చేసేటువంటి అంటే ఆ చేసేటువంటి సత్క్రియ ఎలాగ ఉండాలంటే ప్రియులారా, అదిదా మనం ఈరోజు చాలా క్లియర్ గా డెప్త్ గా చూడబోతున్నాం. మనం సత్క్రియ అంటే ఏదో మంచి పనులు అని అనుకుంటాం కదా, ఆ మంచి పనులు దేనికి సంబంధించినదిగా ఉండాలా అని మనం చూడాలంటే నంబర్ 1 సత్క్రియ అంటే అది లోకమునకు సంబంధించినదిగా ఉండకుండా అది కంప్లీట్ గా సంపూర్ణంగా ఆత్మీయతకు సంబంధమైనదిగా ఉండాలి ప్రియులారా.
సో మనం చేసేటువంటి సత్క్రియలో కంప్లీట్ గా దైవత్వం కలిగి ఉండాలా. అది దైవత్వం ఏమవ్వాలి, అది మనకు కనుపరచబడాల. మూడవదిగా అది ఎంత మాత్రములో అందులో ఆ సత్క్రియ చేసే ఆ సత్క్రియలో స్వార్థం అనేది ఉండకూడదండి. ఎందుకంటే కొంతమంది సత్క్రియ చేస్తారు, అందులో స్వార్థం కూడా ఉంటుంది. ఏమండి, బైబిల్ అని చెప్తారు చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 13:3. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూసారా, బీదల కొరకు నా ఆస్తి ఇచ్చినా కూడా, ఏమండి, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినా కూడా ప్రేమ లేకపోతే, అంటే అక్కడ దాకా వచ్చి చేస్తారు. ఎట్లా? ఎందుకో స్వార్థం కొరకు చేస్తారు. ఈరోజు కూడా మనం చూస్తున్నప్పుడు కొంతమంది మతం కొరకు ఏం చేస్తారో తన శరీరాన్ని కాల్చబడడానికి ఇస్తారు. వాళ్ళు కొన్ని ఏమంటారంటే కొన్ని లక్ష్యం కలిగి ఉంటారు ప్రియులారా. ఓకేనా, వాటి కొరకు చేసే ఉంటారు. పేరు ప్రఖ్యాతి కొరకు అన్ని కూడా లాస్ చేసుకుని చేసేటువంటి వాళ్ళు ఉంటారు ప్రియులారా. ఓకేనా, లేదంటే కొంచెం ఇచ్చి దాని మూలంగా అనేకమైన వాటిని పొందుకునే దాని కొరకు ఏం చేస్తారండి, ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాగా స్వార్థముగా ఇవ్వకూడదు ప్రియులారా. ఓకేనా, సో మనం చేసే ప్రతి వాటిలను దైవత్వం అన్నది కనపరచబడాలి. నాలుగవదిగా మనం చూస్తే మనం చేసే సత్క్రియలలో త్యాగం పరిపూర్ణం వల్ల కనబడాల. ఐదవదిగా మనం చేసే సత్క్రియలో కంప్లీట్ డెడికేటెడ్ గా చేయాల, అంటే సంపూర్ణమైన సమర్పణతో కూడినదిగా చేయాల. మన సమయాన్ని ఆ సత్క్రియ కొరకు మనము వెచ్చించాలా. మన శరీరంలో ఉన్న బలాన్ని, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న డబ్బుని, మనం కలిగి ఉన్నటువంటి యావత్తును కూడా ఏం చేయాలి, మనము సంపూర్ణంగా ఆ సత్క్రియ కొరకు మనం ఏం చేయాలా, సమర్పించే వాళ్ళంగా ఉండాలా. అలాగనే ఇంకోటి కూడా మనం చూడాలి ప్రియులారు, ఏమంటే కొందరు మనం మంచి పని చేయాలనుకున్నా ఎవరికైనా వాళ్ళు అడగనిలే, వాళ్ళు అడిగినాక, వాళ్ళకి అక్కరైతే వాళ్ళు నోరు తెరిచి అడిగినాక మనం చేస్తామని చెప్తారు. అలా కాదు, మనం సత్క్రియ చేయాలనుకుంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఏం చేసేలా, మనముగా వాళ్ళు ఏం చేయాలి ప్రియులారా, వాళ్ళకి ఆ సత్క్రియలు చేయాలా. అది కూడా ఎలా చేయాలి ప్రియులారా, అరాకొరగా చేయకూడదండి. ఆ సత్క్రియ కూడా ఏం చేయాలి, మనము సమృద్ధిగా సంపూర్ణ మనం దాన్ని చెయ్యాలా. ముఖ్యముగా మనం ఏం గమనించాలంటే, ఇచ్చే స్థితిలో సమృద్ధిగా మనం ఉందంటే మనం ఏమని గ్రహించాలి సత్క్రియ చేసేటప్పుడు, నాకు ఇచ్చిందే దేవుడు దేనికి తెలుసా, ఇతరుల కొరకు ఇచ్చేదాని కొరకే నాకేం చేశాడు దేవుడు, దాన్ని నాకు ధారాళంగా ఇచ్చాడనే విషయం మనం కలిగి ఉండాలి. దీని గురించి ఆయన చక్కగా చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. 1 తిమోతి 6:17 నుంచి 19 వరకు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయి వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి దేవుడు ఎందుకు నాకు ఇంత సమృద్ధిని కలిగించంటే, నాకు మాత్రమే కాదు ఇతరులకు ఏమండి ఔదార్యం కలిగినటువంటి పరిస్థితిని కలిగి, మనస్తత్వం కలిగి ధారాళంగా దయచేయాల. దీనివలన వాస్తవమైన జీవం పొందేదాని కొరకు నేను చేసేటువంటి ఒక పునాది కార్యం ఇది అని ఏం చేయాలా. సో నాకు ఇచ్చేదాని కొరకే దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చేటటువంటి ఒక మైండ్ సెట్ మనకు కలిగేటువంటి వారమై ఉండాలి ప్రియులారా. ఓకేనా, అలాగనే 9వదిగా సత్క్రియ చేయాలనుకుంటే దానికి ఏం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఓకేనా, ఇమ్మీడియట్ గా చేసేయాలి ప్రియులారా మనం ఆ సత్క్రియ చేయాలంటే. సో దానివల్ల మనకు ఉపయోగం ఉంది, ఖచ్చితంగా ఆ సమయంలో పొందవలసినటువంటి వారికి మన ద్వారా ఆ సహాయము పొందేటువంటి అవకాశమును కలిగించాలి. ఎందుకంటే కొన్ని సత్క్రియలు మనం చేయలేదంటే అవతల పరిస్థితి తారుమారైపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన ప్రియులారా, అబికాయిల్. దావీదు అబికాయిలుగా భర్తయగు నాబాల్ని వెళ్ళి ఏం చేస్తారండి,
సహాయం అడుగుతాడు, అతడు చెయ్యడు. సో అప్పుడు దావీదు కోపం వచ్చి, ఇంత ధనవంతుడుగా ఉండి సహాయం చేయలేకపోతున్నాడని అతన్ని సంహరించదాని కొరకు బయలుదేరుతా ఉన్నప్పుడు ఈ విషయం తెలిసినటువంటి అబిగాయిల్, ఏది దావీదు చంపుతాడని కాదు, దావీదు మనుషులను తన భర్త దగ్గరికి సహాయంగా పంపించినప్పుడు అతడు చేయలేదని చెప్పిన వెంటనే, అలాగనే దావీదు వాళ్ళ మనుషులకు హెల్ప్ ఎంతగా ఈ నాబాల్ యొక్క ఆ పనిచేసేటువంటి వాళ్ళకి కానీ ఆయన మందకు ఎంత కాపరిగా ఉన్నారో, అంటే ప్రొటెక్షన్ గా ఉన్నారని తెలిసినప్పుడు, ఎంత గొప్ప వ్యక్తికి సహాయం చేయలేదని అబిగాయిల్ ఏం చేసిందండి, ఆయనకి ఏమేమి కావాలో మొత్తం తీసుకొని వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి సమర్పిస్తారు. ఒకవేళ అబిగాయిల్ గాని రాలేదంటే, అబిగాయిల్ ఆ సత్క్రియ గాని దావీదు పట్ల చేయలేదంటే, దావీదు ఏం చేసేవాడు, నేరుగా వెళ్ళి నాబాల్ని చంపేవాడు. అందుకే తర్వాత చెప్తాడు, నీవు ఇలాగ వచ్చి కార్యం చేసావు కాబట్టి నేను నీ భర్తను గాని అతనికి చెందిన యావదాస్తిని మనుషులను చంపనీయకుండా దేవుడు నన్ను ఏం చేస్తాడు, సేఫ్ చేస్తాడు. కాబట్టి ఒక సత్క్రియ చేయాలనుకున్నప్పుడు ఏం చేయకూడదు, మనము ఆలస్యం చెయ్యకూడదు, త్వరితంగా పరిగెత్తులు చేయాలి ప్రియులారా. అలాగే 10వదిగా మనం చూసినప్పుడు ప్రతిఫలమును కోరి మనం ఏం చేయకూడదు, సత్క్రియ మనము చేయకూడదు ప్రియులారా. అలాగనే కంప్లీట్ గా మనం చేసేటువంటి సత్క్రియ యావత్తులో ఒక విషయం చూడాలి, ఏమంటే అది దేవునికి సంబంధించినటువంటి కార్యముగా ఉందా లేదని ఏం చేయాలి, మనము బాగా పరిశీలించాలా. అది ఆయన నామమునకు మహిమను కలిగించేటువంటి విధముగా ఉందా లేదా, మనం చేసే సత్కార్యములో దైవీకమన్నది సమస్తం సంపూర్ణం అది బయలుపరచబడతా ఉందా లేదా అనేది మనం చూడాలా. ఓకేనా. అలాగనే మనం చేసే సత్కార్యం వలన పొందుకునే వాళ్ళలో కూడా దైవత్వం అనేది ఏమవ్వాలా, కనుబడేటువంటి విధముగా ఉందా లేదా అనేది మనం చూడాలా. అలాగనే మనం చేసే సత్కార్యముల చేత ఇది దేవుని రాజ్య స్థాపన కొరకు ఇది ఉపయోగం అవుతుందా లేదని ఏం చేయాలి, మనము సమర్పించేటువంటి వారం ఉండాలా. నంబర్ 5 ఏమండి, మనము ఎదుటి వారి రక్షణ కొరకు మనం చేసే సత్కార్యము ఏమండి, అది బాగా ఇమిడి ఉందా, దాని వలన ఎదుటి వారు రక్షించబడడానికి అవకాశం ఉందా లేదని ఏం చేయాలి, మనము ఇన్ని కోణముల మనము దైవత్వమునకు సంబంధించిన ఉందని మనము చూడాల. అలాగనే ఈ యొక్క పద్ధతిలో వ్యక్తిగతంగా నేను, నా కుటుంబం, మనము, మన కుటుంబం, మన సంఘం అందరూ ఏం చేయాలా, ఈ సత్కార్యం చేయాలి. అందుకే చెప్తాడు హెబ్రీ పత్రిక 10:24 చక్కగా చెప్తాడని, ఏమండి సమాజంగా కూడుట మానక మరి ఎక్కువగా చేయొచ్చు, ప్రబోధనం సమీపించిన వాళ్ళది అలాగూ చేయొచ్చు. ఏం చేయాలా, ఒకరినొకరు ప్రేమించుటకును, సత్కార్యం చేయుటకును, ఏమండి ప్రేమ చూపుటకును, ఒకరినొకరు పురి కొలుపుటకును ఎక్కువగా చేయాలంటే మనం మాత్రమే కాదు, మన ఫ్యామిలీ మాత్రమే, మన సంఘం అంతా కూడా సత్కారం చేసే విషయం ఏం చేయాలి, మనం అన్నీ పురి కొలిపేటువంటి వారంగా ఉండాలి ప్రియులారా. సో దీనినే యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన చేసి ఏమంటే ఆయన సత్కార్యం చేసే విషయంలో అన్నిటినీ కవర్ చేశాడు. దేవుని చిత్తం నెరవేర్చాడు, లోకాన్ని రక్షించాడు, అపవాదిని జయించాడు, తాను చేయాల్సిన పని సమస్తం కూడా చేసి అమరత్వం జీవమును సంపాదించుకున్నాడు. కంప్లీట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దేవుని ఏం చేశాడు, ఆయన మహిమపరిచాడు. అలాగనే అపోస్తులు కూడా అలాగే చేశారు ప్రియులారా. ఓకేనా. అలాగనే మనము ఇప్పుడు ఇలాగ చేసి దీని యొక్క ప్రతిఫలాన్ని ఇక్కడే మనం ఎదురు చూడకూడదు. ఎక్కడ ఎదురు చూడాలా, దేవుని రాజ్యంలో ఎదురు చూసేటువంటి వారం. సో సత్కార్యం అంటే మంచి పని అనుకుంటాం, దాంట్లో ఏముందండి, ఇన్ని విషయాలు ఉంది ప్రియులారా. ఇందుకోసం మనం ఏం చేసాం తెలుసా, ఆయన ఒక మనిషిగా మనం ఇప్పుడు జంతువులాగా దేవుడు మనం పుట్టించాల, మనిషిగా పుట్టించాడు, అందులో లోకములో ఉన్న మన మనోనేత్రం తెరచి క్రైస్తవులుగా చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా, చూడండి ఎఫెసీ పత్రిక 2:10 ఎంత చక్కగా చెప్తాడు. ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా ప్రియులారా, మనమంట విశ్వాసమైన తర్వాత, రక్షించబడిన తర్వాత మనము సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం.
ఓకేనప్పుడు మనం ఒక వస్తువును కొంటే అది మనకు పని చేయాల. అలాగనే దేవుడు మనం తన కుమార రక్తం చేత మనం కొన్నాడు. ఏం చేయాలి? మనము సత్క్రియ చేసే బలం ఉండాల. ఎంతసేపు దేవుని గురించి, ప్రభు గురించి, అపోస్తుల గురించి చూసేది కాదండి. మనల్ని కొన్నాక ఆయన సత్కార్యం చేసి ఆయన ముందుగా ప్రేమించి మనల్ని కొన్నాడు కాబట్టి మనం కూడా అదే పని చేయాలని దేవుడు మనల్ని చేసిన సృష్టిగా చూస్తున్నాడు. ప్రియులారా, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:12, 1 పేతురు 2:12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చూసారా, అన్యజనులు మనం చాలా విషయంగా దూషిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఏ విషయంలో దూషిస్తూ ఉంటారో ఆ విషయంలో మనం ఎలా కనబడాలంట? వారు సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు. కాబట్టి అదే అక్కడ ప్రభు అదే చెప్పాడు. ఇక్కడ ఏమండి పేతురు అదే చెప్తున్నాడు. పిల్లరా, ఏమంటే మనం చేసే క్రియ వలన దేవునికి మహిమ వెళ్ళాలా, మహిమ చెందాలండి పిల్లరా. అలాగనే ఇప్పుడే అది దొరకలేదంటే దేవుని రాజ్యంలో దర్శన దినమున ఏమవుతుందండి? అది మనకు ఖచ్చితంగా అప్పుడైనా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మహిమపరచబడే అవకాశం ఉంది. ఒకవేళ లేదనుకోండి, దేవుని రాజ్యంలో అప్పుడు వాళ్ళకన్నిటికీ మెమరీ రిమైండ్ వస్తారు. అదే ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇందుకేనా వాళ్ళు ఇలాగ జీవించారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన లోకములో ఉన్న వారందరూ రక్షించే దాని కొరకు తన ప్రాణం పెట్టుటలో ఇంకొక స్పెషల్ ఏమంటే సంఘం కోసం ఆయన ఒక ప్రాముఖ్యతగా తను తాను సమర్పించుకుంటున్నాడు. అందులో ఆయన చెప్తున్న మాట ఏమంటే, మనం అంట ప్రియులారా సమస్తమైన దుర్నీతిని ఆయన మనల్ని విమోచించాడు. ఎందుకు విమోచించాడంటే సత్క్రియల యందు ఆసక్తి గల ఆ ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు. కాబట్టి ఇందులో ఏం తెలుస్తుందంటే ఆయన మాత్రమే కాదని సత్క్రియ చేసేది, మనం కూడా చేసేది ఒక బృందంగా తయారవ్వాలని ఆయన మన కొరకు తను ఏం చేస్తున్నాడు? అర్పించుకున్నాడు. అదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 చూడండి. ఇక్కడ ఎంత మంచి మాట. సత్క్రియ చేయాలని ఇన్ని చూసాం, చెయ్యకపోతే ఎలా ఉంటుంది దేవుని దృష్టిలో? మనం తీతు 1:15-16. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని, చూడండి, దేవుని ఎరుగుదమని చెప్పే ఒక గ్యాంగ్ ఉంది, చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇప్పుడు దేవుడు తెలుసని చెప్పినటువంటి వారు కూడా, ఇంత చక్కటి బోధ విన్నటువంటి వారిలో కూడా ఏం చేస్తారంటే అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి, ఈ సత్కార్యం చేయని తెలుసు చెయ్యకుండా సంబంధమే లేనటువంటి ఒక జీవితం జీవిస్తారే, అలాంటి వారంట అలాగా సత్క్రియ చేయాల్సిన వారు చెయ్యకపోతే తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అంటే నేను క్రైస్తవుడు కాదు, నాకు బైబిల్ వాక్యం తెలియదు, దేవుని చేత నేను బోధించబడలేదు అని అన్యుడు ఎలాగైతే చెప్పుకున్న రీజన్ ఉందో, వీడు దేవుని గురించి తెలిసి ఉండి అన్నిటిని గురించి తెలిసి ఉండి అలా చెయ్యలేదంటే సత్కార్యముల విషయమై భ్రష్టుడై ఉండి తమ క్రియల వలన దేవుని తెలియని విధముగా వాడు జీవించినప్పుడు, రేపు దేవుని రాజ్యంలో ప్రభు 2వ రాకడలో ఎంత సత్యం తెలిసినా ఈ క్రియ చేయకపోతే వాడు ఎట్లయితే దేవుని ఎరుగని వాడుగా ఉన్నాడో అప్పుడు ఈయన కూడా అడ్రస్ చేయడు. నువ్వు కూడా నాకు తెలియదు పోరా, ఎందుకో నువ్వు చేయాల్సిన సత్కారం నువ్వు చేస్తుంటే నేను చూసి నేను పరిచయం చేసి నేను వచ్చి పలకరించడం నేను తీసుకువెళ్తాను, నువ్వు చేయలేదే. అంటే దేవుడు తెలియని వాడు ఎట్లా జీవించాడో సత్క్రియ అంతా తెలిసి కూడా చేయాల్సినవి చేయకుండా నీ దుష్టక్రియలను చేసినావు చూసినావా, అందువల్ల నీవు నాకు తెలియదు.
నన్ను తెలియనట్టుగా నువ్వు జీవించిన నిన్ను కూడా నేను తెలియకుండా ఏం చేస్తాను, తెలియదు నేను జీవిస్తాను. కాబట్టి సత్క్రియలు అంటే చాలా ఆప్షన్ గా తీసుకుంటారండి. ఓకేనా? చేస్తే చేస్తాం, చేయకపోతే చేయమంటే. చేస్తేనే దేవుని తిరిగిపోతాం, చేయకపోతే విడువబడదాం. సో అందువల్లనే ప్రభులు వారు చక్కగా చెప్పారండి. ఇప్పుడు మనం దేవుని ఎరిగి మనం చేయలేదంటే లోకం ఏం చేసిందంట, వీడంతా దేవుని బిడ్డంట, వీడంతా క్రైస్తవుడంట, వీడంతా చర్చికి పోతాడంట, వీడంతా బైబిల్ చదువుతాడంట అంటారా లేదా? అదే బైబిల్ చెప్పిన సత్క్రియలు చేసినప్పుడు వాడు అన్యుడైనా కూడా సరే, ఏమైనా ఈయన ఒక టైపా, ఈయన ఒక ప్రత్యేకతమా, ఏమైనా కానీ మనుషులకి అందరికి మంచి చేస్తారు అలా అన్నప్పుడు ఆ మహిమ ఎవరికి పోతుందండి? దేవునికి పోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ ప్రభువుల వారు చెప్పినటువంటి బోధలో 4 విషయం మనం బాగా గుర్తించాల. ఓకేనా? ఏమి అని మనం చూసినప్పుడు ప్రియులారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు. తండ్రి వెలుగుని కుమారుడు యేసుక్రీస్తు ప్రకాశింపచేసినట్టు, కుమారునిచ్చినటువంటి వెలుగును అపోస్తుల శిష్యులు ప్రకాశింపచేసినట్టు ఈ లోకం చీకటిగా ఉంది. ఆయన వాక్యం విన్న నేనేమేవాళ్ళు? ఇప్పుడు ఆయనలో ఉన్న వెలుగు చేత వెలిగించబడిన నేనేమేవాళ్ళ? లోకానికి వెలుగుగా ఉండాలా. నంబర్ 2, తర్వాత ఏమండి కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరద్దు. కన్ఫర్మేషన్ గా చెప్పేస్తాడు. కన్ఫామ్ గా అంటే కొండ మీద ఎత్తుగా ఉంటుంది కొండ, దాని మీద ఉన్న పట్టణం అసలే మరుగ్గా. అలాగని పరలోకంలో ఉన్న దేవుని చేత పిలువబడిన ఉన్నతమైనటువంటి యొక్క పిలుపుకు పిలువబడినటువంటి మనం ఆ ఉన్నతమైనటువంటి జీవితం జీవించే వారంగా మనము ఉండాలనేసినాడు ఖచ్చితంగా. 3వదిగా దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టకుండా ఇంట నుండి వారందరికీ వెలిగించటకై దీప స్తంభం మీద పెట్టదంటే మనుషులందరికీ మనం ఏం చేయాలా? మన వెలుగు మనం ఏం చేయాలా? ప్రకాశింప చేయాలా. 4వదిగా మనుషుల ఎదుట మీరు ఏం చేయాలా? మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును మనం అందరి ముందర ఏం చేయాలి? మనము సత్క్రియ చేయాలి. చేసి మనలో యేసు మూలంగా యెహోవాను మనం ఏం చేయాలి? బయలుపరిచే వరములను. ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళే వెలుగుగా ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉన్నాము అని పరిశోధించుకొని మనమందరం వెలుగుమయమైనటువంటి జీవితం జీవించినట్లుగా తండ్రి అయిన దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఇంతవరకు ఈ వాక్యాన్ని ఓపికతో వీక్షించిన మీకందరికీ ప్రభువు నామమున వందనములు.